ఛార్జీలను పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే వ్యతిరేకించండి విద్యుత్ ప్రైవేటీకరణను దుర్మార్గమైన ఆలోచన నరేంద్ర మోదీ గారు ఆలోచించాడు. ఇదే కాదు, ఈరోజు ఆయన 3 సార్లు ప్రధానమంత్రి అయినాడు. ఈ 3 సార్లు ప్రధానమంత్రి అయినా ఏ రోజు కూడా ప్రజల పక్షాన ప్రజల కోసము ఏ రోజు కూడా ఆలోచించింది లేదు. ఈ ఆలోచించకపోగా ఆయన ప్రజలపైన విపరీతంగా భారాలు మోపడమే పనికి పెట్టుకున్నాడు. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, వంట గ్యాస్ రేట్లు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసినాడు. అట్లే ఇవి సాలదన్నట్లు పోరాడానికి 100 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని, కార్మిక హక్కుల్ని ఈరోజు కాలరాసి 4 కోళ్లుగా మార్చబడటం కూడా జరిగింది. ఆ 4 కోళ్లను రద్దు చేయాలని చెప్పి మొన్ననే 9వ తేదీ దేశవ్యాప్తంగా సమ్మె కూడా చేయడం జరిగింది. ఇవన్నీ సాలదన్నట్లు ఈరోజు ప్రభుత్వానికి సంపద చేకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కానీ, రైల్వే, రక్షణ రంగము, విమానయానము, చివరికి విద్యుత్తును కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేయాలని చెప్పే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాడు. అందులో భాగంగానే కరోనా సందర్భంగా ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతులు పట్టుకొని ఏ విధంగా బతుకు జీవనం సాగించాలని చెప్పి ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నప్పుడే మన నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో విద్యుత్ సంస్కరణ బిల్లు తీసుకురావడం జరిగింది. విద్యుత్ సంస్కరణ బిల్లు ఉద్దేశం అది విద్యుత్ అనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండాలి. ఇప్పుడు ఈ సంస్కరణలు అమలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు విద్యుత్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పోయింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వము పెత్తనం కింద విద్యుత్ ఉంటుంది కాబట్టి విద్యుత్ ఉన్నప్పుడు ఆయన ఏం చేసినా కూడా చెల్లుతాయని చెప్పే ఉద్దేశంతో విద్యుత్ సంస్కరణని ఆమోదింపజేస్తున్నాడు. ఆ రోజే విద్యుత్ సంస్కరణలు అనేవి చాలా పెనుభారంగా అవుతాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సంస్కరణని ఉపసంహరించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేశాం. అయినా కానీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోగా ఈరోజు ఆ సంస్కరణని పెద్ద ఎత్తున అమలు చేయడానికి పూనుకునింది. కాబట్టి ఈరోజు విద్యుత్ అంతా కూడా ప్రధానంగా అదానికి, అంబానీకి ఇటువంటి కార్పొరేట్ శక్తులకి పనిచేసినాడు. ఒక రకమైన కరెంటు ఒక రకమైన కరెంటు తయారు చేసి ఒకరికి అమ్ముకోవడానికి, వ్యాపారం చేయడానికి అవకాశాలు కల్పించాడు. ఆ విధంగా అంటే విద్యుత్